హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే బీరకాయ పప్పు అండి. ఫ్రెండ్స్, అందుకోసం నేనైతే ముందుగా 2 లేత బీరకాయలు తీసుకొని పైన వాటి పొట్టును తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి ఆ బీరకాయలు చేదుగా ఉన్నాయో లేదో చూసుకొని ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ బీరకాయ కనుక చేదుగా ఉంటే పప్పు అనేది కూడా చేదు వచ్చేస్తుందండి. చేదు లేకుండా బీరకాయలు మనం కూర వండుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వరకు కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బీరకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, నేనైతే ఈ బీరకాయ పప్పుని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను 2 బీరకాయల వరకు తీసుకున్నాను. 1 కప్పు పప్పు అయితే సరిపోతుందండి. ఈ పప్పుని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి పప్పు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోవాలి పప్పు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకసారి బాగా మెదిపేసుకొని వాటర్ వంచేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనం వాటర్ అంతా వంచేసుకున్న తర్వాత మరి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఇలా మెదుపుకొని ఒక డ్రాప్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనం మొత్తం అన్ని కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నానండి. కుక్కర్ కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, పప్పు మనకి బీరకాయ బాగా ఉడికిపోయాయండి. చూడండి, ఈ విధంగా ఒకసారి మనం ఇలా గరిటెతోనైనా లేకపోతే పప్పు గిత్తతోనైనా ఈ విధంగా మెడిపేసుకుంటే మనకి సరిపోతుందండి. చూడండి, మరి గట్టిగా లేదు, మరి లూజ్గా లేదండి. పప్పు చూడండి, ఈ విధంగా మనకి ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు రసం వేసుకుంటే మనకి పులుపు సరిపోతుందండి. నేనైతే వేయను. మీరు ఇంకా పులుపు తినాలనిపిస్తే కనుక వేసుకోండి. ఇలాగైనా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పప్పుని మనం తాలింపు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను పప్పులో ఉప్పు అనేది వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ముందుగా వేయడం వల్ల ఏంటంటే పప్పు సరిగ్గా ఉడకదండి. అందుకే నేను ఉడికిన తర్వాత ఉప్పు అనేది యాడ్ చేస్తాను. నేను సరిపడా వేసేసానండి, మీరు చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి, పప్పు తాలింపు వేసుకోవడానికి నేను ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఆయిల్ అనేది వేడిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలను ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. మనకి పప్పులోకి వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి, వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పప్పులోకి తాలింపు అనేది మాడుకోకుండా చక్కగా వేసుకుంటేనే పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు మాడకుండానే వేస్తానండి. కొంచెంమంది ఏంటంటే తాలింపు వేసేసి మంట అనేది ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు, అప్పుడు తాలింపు మాడిపోతుంది.
సిమ్లో పెట్టుకొని తాలింపు అనేది వేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి తాలింపు అనేది వేగినప్పుడు కొంచెం కరివేపాకును వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలాగా తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న ఈ విధంగా ఈ పప్పుని తాలింపులోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్ ఈ బీరకాయ పప్పులోకి వడియాలు కానీ అప్పడాలు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బీరకాయ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.